మనకి సాధారణంగా ఒక మాట అనిపిస్తూ ఉంటుంది. అలా కలిసొచ్చేసింది కొంతమందికి, లేదా అదృష్టం కలిసొచ్చేసింది అని. ఏ వ్యక్తికి పెద్ద పెద్ద సక్సెస్లు అనేవి ఆటోమేటిక్గా అదృష్టంలా కలిసొచ్చాయో దాని వెనకాల అహర్నిశలో ఒక కృషి ఉంటుందన్నమాట. మనం ఒక పని చేసే క్రమంలో ఆ పని ఫలితం గురించి ఆలోచిస్తాం. అంటే దీనిలో మనం సక్సెస్ అయ్యామా, దీనిలో మనం ఫెయిల్ అయ్యామా అని. కానీ ఒక పని చేసే క్రమంలో దాని గురించి మనం తప్పించే క్రమంలో చాలా ఎక్స్పీరియన్స్ మనకు వస్తుంది. చాలా కొత్త కొత్త అనుభవాలు వస్తాయి, కొత్త కొత్త సమస్యలు వస్తాయి. దానిలోంచి మనం నేర్చుకునేవే జీవిత పాఠాలు. ఇక్కడ మనందరం ఒకటి గ్రహించాలి. ఒక పోరాటం చేస్తున్నప్పుడు, ఒక విషయంలో మనకు పట్టుదలగా ఉన్నప్పుడు, ఒక లక్ష్యాన్ని ఎలా అయినా ఛేదించాలనుకున్నప్పుడు ముందుగా ఆ పాత ఎంత కష్టం ఉంటుంది అనేది ఒక్కసారి విజువలైజేషన్ చేసుకోవాలి. అంత కష్టానికి మనం రెడీ అయిపోవాలి, అంత పోరాడానికి మనం రెడీ అయిపోవాలి. ఈరోజు అలసిపోయాను ఇంకా చాలు, కొంతసేపు బ్రేక్ తీసుకుని మళ్ళీ ఒక 10 రోజులకి మన పోరాటం మొదలెడదాం, అలా ఎప్పుడు ఉండకూడదు. ఒకటి అనుకున్న తర్వాత, ఒక లక్ష్యం పెట్టుకున్న తర్వాత, ఒక పోరాటం స్టార్ట్ చేసిన తర్వాత పగలు రాత్రి దానికోసమే మనం ఉండాలి. ఆ టైంలో మనకి మన దినచర్య మొత్తం అదే అవ్వాలి. మనకి చాలా సందర్భాల్లో ప్రతి మనిషికి కొన్నిసార్లు అలసట రావటం, కొన్నిసార్లు మన డీవియేషన్స్ రావటం, అంతకుమించి కొన్ని సందర్భాల్లో మనం చేయలేకపోవటం, ఇవన్నీ జరుగుతాయి. ఎన్ని జరిగినా, ఎన్ని సమస్యలు వచ్చినా సరే మనం ఏదైతే పట్టుదలతో ఇది సాధిద్దాం అనుకుంటామో దాని వెనకాలే పడాలి, దాంతోనే ఉండాలి, కసిగా దాని గురించి ఆలోచించాలి. అప్పుడు ఈ ప్రయాణంలో, ఈ ప్రయత్నంలో మనం నేర్చుకునేదే మన లైఫ్, మనం నేర్చుకునేదే మన సక్సెస్. అంతేగాని ఫలితం కాదు. మనం ప్రయాణం చేస్తూ ఉంటే ఫలితం ఆటోమేటిక్గా అది బై ప్రోడక్ట్ అనమాట. కాబట్టి మన జర్నీ మీద ఫోకస్ పెట్టండి, నేర్చుకునే పాఠాల మీద ఫోకస్ పెట్టండి, మన మీద ఫోకస్ పెట్టండి. ఏది ప్రయారిటీయో కాదో తెలుసుకోండి. అంటే ఏది ఇంపార్టెంటో మన లైఫ్లో, ఏది కాదో తెలుసుకోండి. ఆటోమేటిక్గా లైఫ్లో మనకు కావాల్సినవన్నీ సమకూరిపోతాయి. అంతేగాని దేనికోసం అంటే రిజల్ట్ కోసం ఎక్కువ ఆరాట పడద్దు. అలా ఆరాట పడే కొద్దికి మనకి నిరాశ, యాంగ్జైటీ పెరుగుతాయి. సో రిజల్ట్ విషయం పక్కన పెట్టి ప్రయత్నం చేయండి. ప్రయత్నం చాలా ఇంపార్టెంట్.